నమస్కారం అండి, వెల్కమ్ టు బాగిలేస్ కిచెన్. ఈరోజు వీడియోలో నువ్వుల లడ్డు చేసి చూపించాలనుకున్నా. నల్ల నువ్వులు నల్లగా లేకుండా కొంచెం కలర్ మారాలని, కలర్ పొట్టు తీసి ఈ విధంగా చేయాలని చూపించాలనుకున్నా. ఎలా చేయాలో చూడండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వుల ముద్దలు చేయడానికి నేను 2 గ్లాసుల నల్ల నువ్వులు తీసుకున్నా. నల్ల నువ్వులను ఏం చేయాలంటే మనము ఇంత నల్లగా లేకుండా ఈ పొట్టు తీయాలి. పొట్టు తీస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అందుకే ఈ పొట్టు ఎలా తీయాలో చూపించాలనుకున్నా. అది ఇవి గిన్నెలో పోసుకొని ఇవి నీళ్ళు పోసి కడిగి పెట్టుకోవాలి. నీళ్ళలో పోసి మంచిగా కడిగి 2 మాటలు కడిగి ఉంచుకోవాలి. నువ్వులని ఈ విధంగా మనం 2 సార్లు మంచిగా కడిగి పెట్టుకున్న తర్వాత మన నీళ్ళు వంచితే కూడా పై తాళ్ళు లాక్కునేటి నీళ్ళలో కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మనం ఇందులో ఇసుక లేకుండా గాలికి పెట్టుకోవాలి. మనం ఎంత చేసినా కూడా సన్న ఇసుక ఉంటుంది కదా, అందులో ఇట్లా గాలిస్తే ఇసుక అడకపోతుంది. ముందుకు వస్తుంది మంచి నువ్వులు, ఇసుక అడకపోతుంది. ఇసుక లేకుండా ఈ విధంగా నువ్వులనన్నీ అంతా మొత్తం గాలించుకోవాలి. నువ్వులను ఇట్లా ఈ విధంగా ఇసుక ఉంటుంది కదా, కొన్ని నువ్వులలో ఉంటుంది, కొన్ని నువ్వులలో ఉండదు కదా. ఇసుక ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఇసుక చేయనీకి రానప్పుడు నీళ్ళు పోసి ఈ విధంగా గాలిస్తే ఇసుక మొత్తం అడకపోయేస్తుంది. ఇసుక అంత ఇసుక ఉంది, ఇందులో ఇసుక లేకుండా ఉంటుంది. అలా ఇసుక మొత్తం ఈ విధంగా గాలించి పెట్టుకోవాలి. ఈ నువ్వులను మనం గాలించి కడిగి పెట్టుకున్నాం కదా, కడిగి పెట్టుకున్నాక 10-15 నిమిషాల తర్వాత నీళ్ళను వంచేసుకోవాలి. ఇందులో నువ్వులు మొత్తం నీళ్ళు లేకుండా మొత్తం ఓడ్చేది వరకు ఉంచుకోవాలి. నువ్వులను మనం కడిగి పెట్టుకున్నాం కదా, కడిగి నీళ్ళు వంచుకున్నాం. నీళ్ళు వంచుకున్న తర్వాత కొంచెం ఈ బట్ట వేసుకొని కింద బట్ట మీద ఆరబెట్టుకోవాలి. పంచనైనా సరే ఏదైనా సరే ఈ నీళ్ళు ఇంకే వరకే ఆరబెట్టుకోవాలి, ఎక్కువ ఆరబెట్టకూడదు. పల్చగా ఆరబెట్టుకుంటే నీళ్ళు ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత ఇవి పొట్టు తీయాలంటే ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తేనే బాగుంటుంది. నల్ల నువ్వులే అన్నిటికంటే తెల్ల నువ్వుల కంటే టేస్ట్ బాగుంటుంది. మన హెల్త్ కూడా చాలా మంచిది. అందుకొరకు నల్ల నువ్వులతోనే చేద్దామని, పూర్తి నల్లగా అనిపించకుండా కొంచెం పొట్టు తీస్తే బాగుంటుంది అని నేను పొట్టు తీయాలని ఈ విధంగా చేస్తున్నా. ఈ విధంగా నానబెట్టుకొని ఈ విధంగా చేస్తే పొట్టు పోతుంది మంచిగా. ఇట్లా లైట్గా ఇట్లా ప్యాన్ కిందనే ఆరబెట్టుకోండి. కొంచెంసేపు 15-20 నిమిషాలు అయితే ఆరిపోతుంది. ఇప్పుడు నీళ్ళు తడి లేకుండా ఉండాలి అంతే. తడి లేకుండా ఉంటే తడి ఆరిపోతే అప్పుడు మనం మిక్సీ పట్టి నేను చూపిస్తా ఎలా చేయాలో పొట్టు పోయేటట్టు. నువ్వులు కడిగి ఆరవసినాం కదా, ఆరవస్తే ఇక నీళ్ళు తడి లేకుండా ఈ విధంగా ఆరిపోయినవి. ఆరిపోయినాక ఇట్లా అంటేనే నలిచితేనే పొట్టు పోతుంది. నువ్వులు పొట్టు తీయాలంటే ఈ విధంగా మిక్సీ పట్టాలి. నేను కొంచెం చూపిస్తున్నా లైట్గా. ఇట్లా అంటే నల్ల నువ్వులు మంచిగా పొట్టు పోయి మొత్తం తెల్లగా అయిపోతున్నాయి. ఇట్లా లైట్గా నీళ్ళు ఈ విధంగా అయినాయి. ఇట్లా అంటే కొంచెం నీళ్ళు ఇట్లా ఆరిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, మిక్సీ జాడీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. లైట్గా ఎక్కువ పట్టకుండా చూపిస్తాం. మిక్సీ పట్టేటప్పుడు నేను చూపిస్తా. పొట్టు పోవాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలి. నువ్వులను మనం నల్ల నువ్వులను మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా అయినసుడు. అంటే మేము ఎక్కువ స్పీడ్గా పెట్టి తిప్పకూడదు. మిక్సీ లైట్గా ఇట్లా ఒకసారి ఇట్లా ఒక రౌండ్ 2 రౌండ్ తిరిగేటాలకే బంద్ చేయాలి. ఆన్ బంద్ చేసుకుంటా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఇట్లా అంతా పొట్టు పోతుంది. ఇట్లా మొత్తం తెల్లగా అయినాయి చూడు. ఇప్పుడు నల్ల నువ్వులు పోయి తెల్లగా అయినాయి. దీనిలను మనం ఈ విధంగా అన్ని నువ్వులను ఇదే విధంగా చేసుకొని ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ఆరాలి. ఇవి మంచిగా ఆరితే మంచిగా ఆరినాక చెరిగితే పొట్టు పోతుంది. మిగతా నువ్వులను కూడా ఇదే విధంగా మనం మిక్సీ పట్టుకు పెట్టుకోవాలి. మనం ఆ నువ్వులను తీసినాం కదా, నువ్వులు తీసి ఈ నువ్వులను మళ్ళీ ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ఇదే క్లాత్ మీద పెట్టి మంచిగా ప్యాన్ కిందనే మళ్ళీ రోజు వరకు మంచిగా ఆరిపోతాయి. మళ్ళీ ఎప్పటిలాగా నువ్వులలాగా కావాలి. ఈ విధంగానే మొత్తం ఇట్లా రాయాలి. కొంచెం మొత్తం నువ్వులను పట్టిన తర్వాత ఇట్లా లేక నువ్వులను ఇట్లా కొంచెం ఆరిన తర్వాత మనం రాస్తే అంత పొట్టు రాలిపోతుంది. ఇలా అంటే మొత్తం పొట్టు పోయి మంచిగా తెల్లగా అయిపోతుంది.
పచ్చి ఉంది కదా, పచ్చి ఉన్నప్పుడు చెరిగితే పోదు. ఇవి గాలికి మంచిగా ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ఆరిన తర్వాత మనం చెరిగితే అంత పొట్టు పోతుంది. ఇగో ఈ పొట్టు తీసిన నువ్వులు, ఈ పొట్టు తీయని చూడు, పొట్టు తీయకుంటే ఈ విధంగా ఈ కలర్ ఉన్నాయి. మనం పొట్టు తీస్తే ఇక ఈ విధంగా తెల్లగా అయినవి. అందుకే తెల్లగా అయితే మంచిగా ఉంటాయి, మరి నల్లగా లేకుండా అని పొట్టు తీయాలని. పొట్టు ఈ విధంగా తీస్తే మనకు పొట్టు మంచిగా వస్తుంది. అవును మమ్మీ, నీకు పొట్టు తీయాలని ఎవరు చెప్పిన మమ్మీ ఇట్లా తీసుకుంటే బాగుంటుందని? ఇట్లా తీసుకుంటే బాగుంటుందని మా అమ్మ చేస్తుండే. మా అమ్మ కూడా నువ్వులకి ఇదే విధంగా ఇట్లా నానబెట్టి ఎండబెట్టి పలుకుల్లాగా చేస్తుండే. మా అమ్మమ్మ అయితే తెల్ల నువ్వులను కూడా చేస్తున్నదంట ఇట్లే. అప్పుడు వెనకటికి మిక్సీలు లేకున్నాయి కదా, అప్పుడు మిక్సీలు లేనందుకు రోట్లో వేసి అన్నీ దంచితే కూడా ఇట్లా ఇదే విధంగా పొట్టు పోతుండే. పొట్టు పోయి ఈ విధంగా చేసి ముద్దలు చేసి ఆడపిల్లలకు కూడా పంపిస్తుండ్రి అప్పుడు. ఇప్పుడైతే ఇంకెవరు పంపించలేదు, కానీ ఆడపిల్లలకు కూడా పెద్ద పెద్దగా ముద్దల్లాగా చేసి అందరికి ఆడపిల్లలకు కూడా పంపిస్తారు, నాగుల చేతికి పెట్టుకుంటారు. ఇప్పుడు మిక్సీలు ఉన్నాయి, మిక్సీలో వేసుకొని అన్నీ మనం మిక్సీ పట్టుకుంటున్నాము. ఈ విధంగా చేసి మంచిగా ఆరబెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ ఆరినాక చెరిగితే మంచిగా పొట్టు మొత్తం పోతుంది. ఇవే ముద్దల్లాగా చేసి నైవేద్యానికి పెడతాము. నువ్వులను మనం ఆరబెట్టుకున్నాం కదా, ఆరబెట్టుకున్నాక ఈ విధంగా అనిస్తుంది. సగం తెల్లగా సగం నల్లగా అన్నట్టు మొత్తం పోలేదు. ఇవి ఏం చేయాలి, మనం ఆరిన తర్వాత చెరగాలి, జల్లెడ పట్టుకోవాలి. ఇలాంటి సన్న నువ్వులు దిగని జల్లెడ తీసుకోవాలి. జల్లెడ తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకుంటే ఈ నలుపు అనేది మొత్తం పొట్టు లేచిపోతుంది. ఆ పొట్టు మొత్తం దిగుతుంది మన జల్లెడ పడితే. ఇట్లా మొత్తం పొట్టు దిగే వరకు మనం జల్లెడ పట్టుకోవాలి. ఇంత పొడి వెళ్ళిస్తుంది, ఇంత పిండి నలుపు అంత పొట్టు పోయి అంత అయింది. జల్లెడ పట్టుకున్నాక ఇది ఒక గిన్నెలో పోసుకోవాలి. మిగతా నువ్వులను కూడా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పడితే ఇంత వెళ్ళింది పౌడర్, మొత్తం పొట్టు పోయింది. అంత పొట్టు పోయి ఇగో ఈ విధంగా ఇంత పొట్టు వెళ్ళింది. పొట్టు వెళ్తా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, మంచిగా ఉంటుంది. మరి నల్లగా లేకుండా మొత్తం తీయనికి రాదు, కొంచెం అన్నా పోతుంది. కొంచెం పోయినాక మళ్ళీ సగం నల్ల నువ్వులు సగం తెల్ల నువ్వులలాగా కనిపిస్తాయి. మొత్తం తెల్లగా లేకుండా నల్లగా లేకుండా విధంగా ఇంత పొట్టు తీసేసాను చూడు. కడిగితే కూడా మనం శుభ్రంగా కడిగితే కూడా నల్ల కలర్ కూడా పోతుంది కదా, కొంచెం తెల్లగా అవుతాయి అనమాట. కడిగి ఇట్లా ఆరబోసి ఈ విధంగా తీయాలి. పొట్టు తీయాలంటే నేను ఒక గ్లాసు నువ్వులు తీసుకున్నా. నువ్వులు మనం కడిగి ఎండబోసినాం కదా, మంచిగా వట్టి ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టి ఏపోకుండా పచ్చి నువ్వులనే మనం మిక్సీ వేసుకోవాలి. నేను వీడియో చూపించడానికి ఒక గ్లాసు నువ్వులు తీసుకుంటున్నా. ఈ నువ్వులు మిక్సీ జాడీలో వేసుకొని మెత్తగా అయ్యేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినాక కూడా స్పీడ్గా పెట్టకూడదు. మిక్సీ లైట్ ఒక రెండు రౌండ్లు తిరిగేటలకు మనం ఆపుకుంటా చేసుకుంటా కలుపుకుంటా మళ్ళీ 2 రౌండ్లు తిప్పుకుంటా అట్లా చేయాలి. ఆ విధంగా అయితేనే నువ్వులు మంచిగా మెదుగుతాయి. ఒకటేసారి రౌండ్గా చాలా చెప్పు తిప్పకూడదు, తిప్పితే ముద్దలాగా అయితే మనకు మంచిగా మెదగదు. మనం నువ్వులను మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా మెదిగిన తర్వాత ఒక గ్లాసు నువ్వులకు కొంచెం బోడగా బెల్లం వేసుకోవాలి. ఒకటి వేస్తే ఎక్కువ తీపి అవుతుంది, తీపి ఉంటే ఎక్కువ తినలేరు. అందుకు ఒక గ్లాసు బోడగానే మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని మిక్సీ పట్టేటప్పుడు ఒక రౌండ్ తిప్పుకుంటా వేయండి. డైరెక్ట్గా వేస్తే మెత్తగా మెదుగు ముద్దలాగా అయ్యి మెదగదు. కొంచెం ఒక 2 రౌండ్లు తిప్పుకున్నాక కలుపుకుంటా చేసుకుంటా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా నువ్వులు బెల్లం మనం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా రావాలి. బెల్లం ఉంటల్లాగా లేకుండా మొత్తం మెదిగిపోవాలి. మెదిగిపోయి ఇట్లా లడ్డులాగా కట్టనికి వచ్చే తట్టు ఉండాలి. ఇట్లా అయ్యేటట్టు మనం మిక్సీకి పట్టుకోవాలి. మెత్త ఎట్లా అంటే స్పీడ్గా పడితే ఇట్లా తిరగదు అన్నమాట, ముద్దలాగా అయ్యి లోపల మిక్సీ తిరగకుండా ఉంటుంది. అందుకే ఆపుకుంటా మనం కలుపుకుంటా మిక్సీ పట్టుకుంటే ఇట్లా మెత్తగా మంచిగా 2 కలిసి మెత్త మెదిగే వరకు మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని ఇది ఒక గిన్నెలోకి వేసుకుంటున్నా. నువ్వులు బెల్లం మనం మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న తర్వాత 2 గ్లాసులకు సగం గ్లాసు బియ్యం పిండి వాడాలి. పిండి పోసి కలిపి పెట్టుకోవాలి. 2 గ్లాసులకు సగం గ్లాసు బియ్యం పిండి
ఇందులో వేసి కలపాలి. ఇందులోకి కొంచెం యాలకులు మంచిగా దంచి యాలకుల పొడి వేసుకోవాలి. కొబ్బరి కూడా సన్న తురిమి వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. ఇవెలా కలుపుకోవాలి. మేమైతే శ్రావణమాసంలో నాగుల చేతి వస్తుంది కదా, నాగుల చేతికి అయితే ఇవే ముద్దలు చేసి పెడతాం. మేము ఉన్నాయి దేవునికి నాగులకు ఎక్కిస్తాము. అందుకే ఈ వీడియోలో చేసి చూపించాలని. కొంత తెలియని వాళ్ళు ఉంటారు కదా, నల్ల నువ్వులు తెల్లగా చేయాలంటే పొట్టు తీసి ఎలా చేయాలనేది చూపాలని నేను తెలియని వాళ్ళు, కొత్తగా చేసేవాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఈ విధంగా తీస్తే ఇప్పుడు ఈ పొట్టు తీసినందుకు ఈ కలర్ వచ్చింది. పొట్టు తీయకపోతే ఇంకా నల్లగా వస్తాయి ఇవి నల్ల నువ్వులు ఆరోగ్యానికి మంచిది. కానీ పూర్తి ఇంకా ఎక్కువ నలుపు అనిపిస్తాయి అని కొంచెం అన్న దీతం పొట్టు అని నేను కొంచెం పొట్టు తీసిన. మొత్తం ఇది కొబ్బరి యాలకుల పొడి మంచిగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం తీసుకుని లడ్డులాగా కట్టుకోవాలి. ఇట్లా లడ్డులాగా కట్టి ఇట్లా ఒత్తుకోవాలి. ఇలా మీ ఇష్టం ఉన్న సైజులో, పెద్ద సైజు అంటే చిన్న సైజు అయినా సరే ఈ విధంగా. ఇప్పుడు కొబ్బరి పొడి కొంచెం మిగిలింది కదా, ఇందులోనే కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి పైన కూడా వేసి ఇది కొబ్బరిలా ఇట్లా అద్దాలి. అది అన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇట్లే అన్ని లడ్డులాగైనా సరే మీరు ఈ విధంగా ఇట్లా రౌండ్గానే, మేమైతే ఇట్లా ముద్దల్లాగా ఒత్తుతుంటే మేము నాగుల చేతికి అయితే నాగుల కాడికి ఇట్లా పెట్టి ఇట్లా ముద్దల్లాగా వేసి ఈ విధంగానే పెడుతుంటివి. కానీ మనం ఇష్టం తిననీకంటే మనకి ఇష్టం ఉన్న సైజులో ఇష్టం ఉన్న డిజైన్లో చేసుకోవచ్చు. ఇట్లే అంత యాలకుల పొడి కొబ్బరి పొడి మంచిగా అంటేటట్టు అంటించుకొని ఈ విధంగా చేసుకోవాలి. నువ్వుల లడ్డు ఈ విధంగా చేసుకుని చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి నువ్వుల లడ్డు. పిల్లలకు కూడా ఇష్టం, చాలా ఇష్టము. మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్త చూసే వాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.